నాగార్జున డైరెక్టర్ శేఖర్ కమ్ముల్ని అంత మాట అనేసాడేంటి? మీకు అర్థం కాలే కదా! 'కుబేర' అనే ఒక సినిమా శేఖర్ కమ్ముల డైరెక్టర్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా తయారవుతుంది. అందులో మన నాగార్జున చాలా అద్భుతమైన కామెంటు మనకి శేఖర్ కమ్ముల్‌కి ఇవ్వడం జరిగింది. అది నిజంగా అందుకు అర్హుడు. శేఖర్ అందుకు అర్హుడు. నాగార్జున కితాబ్ వింటే మనం ఇప్పటిదాకా అంత స్టారు అలాంటి కితాబ్ ఇంకెవరికీ ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఈ సంఘటన 'కుబేర' ట్రైలర్ లాంచ్‌లో జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు. అసలు అంతలా పోల్చాల్సిన అవసరం ఎంతుందంటే ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట 'మాయాబజార్' సినిమా చూస్తే గనక 'మాయాబజార్' సినిమా మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో. ఆ సినిమా వచ్చి కూడా మనకి చాలా కాలం 70 ఏళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. ఆ సినిమాలో 'కేవీ రెడ్డి' డైరెక్టర్ 'మాయాబజార్‌లో' 'కేవీ రెడ్డి' డైరెక్టరు. చాలా గొప్ప డైరెక్టరు. చాలా సెన్సిబుల్ డైరెక్టరు. ఆ 'మాయాబజార్' సినిమా ఈరోజు కూడా అందరికీ డైరెక్టర్లందరికీ ఆయన 'కేవీ రెడ్డి' మార్గదర్శకుడిగా ఉంటే ఆ సినిమా అందరికీ తెలుగు సినిమాయే కాదు, తమిళ్ కాదు దేనికైనా సరే ఒక డిక్షనరీ లాంటి సినిమా అనమాట 'మాయాబజార్.' అందులో నిన్న మాట్లాడుతూ నాగార్జున 'కుబేర' సినిమాలో ఆ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'మాయాబజార్' సినిమాకి హీరో అటు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వి రంగారావు లేదంటే సావిత్రి వీళ్ళెవరూ కాదు. ఆ సినిమా డైరెక్టర్ అయిన కేవీ రెడ్డి గారే 'మాయాబజార్' సినిమాకి నిజమైన హీరో అని చెబుతూ, అలాగే ఇక్కడ ఈ సినిమాలో అంటే ఈ 'కుబేర' సినిమాలో నేను, ధనుష్, రష్మిక మందన్ ఇలా ఎవరిని చూసినా సరే మేమెవ్వరం కూడా ఈ సినిమాలో హీరో కాదు. మేము కేవలం పాత్రధారులమే. అయితే ఈ సినిమాకి నిజమైన హీరో శేఖర్ కమ్ముల. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చెప్తే భయమేస్తుంది కూడా అని చెప్పారు. అయితే ఈ మాట బహుశా శేఖర్ కమ్ములతో డైరెక్షన్‌లో నాగార్జున ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ధనుష్ కూడా చేయడం ఫస్ట్ టైమ్. ఇంకొక విషయం ఏంటంటే నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇంకో కితాబ్ ఏంటంటే శేఖర్ కమ్ములకి, శేఖర్ ఇప్పటిదాకా చాలా కంఫర్టబుల్ జోన్‌లో చేస్తూ ఉంటాడు. ఆయన శైలిలో, ఆయన స్టైల్‌లో మూవీస్ తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు ఈ సినిమాని కంఫర్టబుల్ జోన్‌లోంచి మారి ఆయన జోనర్‌లోంచి మారారు. కంఫర్టబుల్ జోన్‌లోంచి కూడా మారి ఈ 'కుబేర' సినిమా చేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైమ్ మేము కూడా మా కంఫర్టబుల్ జోనర్స్ నుంచి మమ్మల్ని కూడా పక్కకి తీసుకొచ్చి ఈ సినిమా జోనర్‌లోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను, ధనుష్‌ని, రష్మిక మందన్‌ని కూడా ఒక మంచి కితాబ్ అనమాట. నిజంగా శేఖర్ కమ్ముల్ నిన్న చూస్తే కనుక మాటలతో ముంచెత్తాడు. అంతంత మాటలు మాట్లాడుతుంటే శేఖర్ కమ్ముల్ నిజంగా పొంగిపోయి ఉంటాడు. నిజంగా కూడా నాగార్జున అన్న మాటలకు గాని, అలాగే ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గారు నిన్న ఆ ప్రోగ్రామ్‌కి గెస్ట్‌గా వచ్చి ట్రైలర్ లాంచ్ చేశాడు. ఆ రాజమౌళి ఇంకా మాట్లాడితే ఇంకా అసలు ఎక్కడికో తీసుకెళ్ళేటువంటి మాటలు మాట్లాడాడని చెప్పాలి రాజమౌళి. నిజంగా ఎస్ఎస్ రాజమౌళి అలా మాట్లాడుతుంటే సినిమా ప్రేక్షకులు తిరిగే సినిమా ఇండస్ట్రీ కూడా ఇలాంటి అంటే ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ అంటే పాన్ ఇండియా కాదు గ్లోబల్ డైరెక్టర్ వచ్చి ఈ సినిమా డైరెక్టర్ని గురించి అలా ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. శేఖర్ కొమ్ముల సాధించిన నిజంగా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇది సక్సెసా అన్నట్టుగా అనిపించింది. నేను సక్సెస్ మీట్‌లా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ట్రైలర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కింద కనపడలేదు. ఇది పాన్ ఇండియా మూవీగా 'కుబేర' తీయడం. ఆ 'కుబేర' ఆహ్, ట్రైలర్ చూస్తే కూడా ఒక సినిమా ఇప్పుడు రాజమౌళి స్టైల్‌లోనే పోల్చుకుంటే ఆయన సినిమా కథ ముందుగా చెప్పే సినిమా తీసి జనాలందరిని కట్టిపడేస్తారు. అంటే ఆ సస్పెన్స్ ఏమి ఇవ్వకుండానే సినిమాలోకి తీసుకెళ్ళిపోయేటట్టు చేస్తారు. అలాగే నిన్న 'కుబేర' ఆ ట్రైలర్ రాజమౌళి లాంచ్ చేసిన చూస్తే కోట్లు, కోట్లు, కోట్లు అంటే అసలెంత అని ఒక డైలాగు ధనుష్ మాట్లాడితే ఆ ట్రైలర్‌లో. ఇంకో డైలాగ్‌లో నాగార్జున కూడా హ్మ్, ఈ చరిత్రలో చూస్తే గనక డబ్బుకి అధికారందే పాత్ర ఉంది. నీతికి, నిజాయితీకి ఏమీ లేదు ఈ దేశంలో అని చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే కథ ఒక దేని చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక బిచ్చగాడికి, ఒక అత్యంత డబ్బున్నోటి సంపన్నుడికి మధ్య జరిగే ఒక సంఘర్షణ ఈ సినిమాగా తీసుకున్నాడేమో. అంటే ఇప్పటిదాకా మనం ఎన్నో సినిమాలు చూసాం. చాలా సెన్సిబుల్‌గా ఉంటాయి. ఫస్ట్ సినిమా నుంచి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చూస్తే చాలా సెన్సిబుల్ మూవీస్. చాలా సెన్సిబుల్ మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్‌తో సెన్సిబుల్ మూవీస్ తప్పితే ఇంతటి కమర్షియల్ జోనర్‌లో చేసి ఉండలేదు. అంటే ఇందులో మనీ లాండరింగు, హవాలా ఈ ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆయన బాగా పట్టుకున్నట్టు ఉన్నాడు. ఇదంటే ఓన్లీ ఒక తెలుగు నేటివిటో లేదా తమిళ్ నేటివిటీకి సంబంధించిన సినిమాగా మనం అనుకోక్కలేదు. మొత్తం పాన్ ఇండియా మూవీగా ఆయన రిలీజ్ చేస్తున్నాడు. ఈ సబ్జెక్ట్ కూడా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని మనం అనుకోవచ్చనమాట. ఈ కథ చూస్తే గనక 'కుబేర' ఈ టైటిల్ కూడా చాలా పెర్ఫెక్ట్‌గా 'కుబేర' అని. 'కుబేర' అంటే కుబేరుడు అంటే ఎవరంటే మనకు అష్టదిక్పాలకులు ఉంటారు. అందులో ఉత్తర దిక్పాలకుడు ఎవరంటే కుబేరుడు. ఆ కుబేరుడు యొక్క డ్యూటీ ఆ పోర్ట్‌ఫోలియో ఏంటంటే డబ్బుకి అధిపతి.
ధనానికి అధిపతి కుబేరుడు. సో, ఆ కుబేర్ అనే ఆ టైటిల్ పెట్టడం, ఆ టైటిల్‌తోనే చాలా సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు. ఇంకోటేంటంటే 'శేఖర్ కమ్ముల' నేను గనుక చూస్తే గనక మనకి మామూలుగా లేదు కాన్ఫిడెన్స్. ఇప్పటిదాకా 'సరస్వతీదేవి' నా సినిమాలు చూసి నన్ను ఆశీర్వదించాలుండాలి. ఇప్పుడు ఈ 'కుబేర' సినిమా చూసి 'సరస్వతీదేవి' ఎప్పుడు తల వంచుకోలేదు నేను సినిమాలు తీయనంటూ చెప్తూ ఉంటాడు ప్రతి సినిమాకి 'శేఖర్ కమ్ముల.' అంటే దాని సినిమా మీద, స్క్రిప్ట్ మీద అంత పట్టు, అంత గౌరవం అనమాట. ఇప్పుడు నిన్న ఒక మాట ముందుకేసి 'శేఖర్ కమ్ముల' తన స్పీచ్‌లో 'సరస్వతీదేవి' తల ఎత్తుకుంటుంది ఈ సినిమా చూస్తే నా తల్లి అని చెప్పడం కూడా నిజంగా చాలా గొప్ప మాట. ఇంకా అంటే చెప్తున్నాం కదా! ఒక సక్సెస్ మీట్ లాగా డైరెక్టర్‌ని, హీరో, ఆర్టిస్ట్ అందరిని ఒకళ్ళొకళ్ళు అభినందించుకునే సభలాగా ఒక సక్సెస్ మీట్ లాగా నిన్న అది సాగింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డైరెక్టర్‌లో ఉండడం చాలా గొప్ప. డైరెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది అని అనుకుంటుంటాడు. ఏ సినిమా తీసినా కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకో ఏదో చేయాలి కరెక్ట్‌గా ఉందా అనుకుంటాడు. కానీ ఈ సినిమా తర్వాత ఇది 'శేఖర్ కమ్ముల' కూడా 25 ఇయర్స్ ఇండస్ట్రీకొచ్చి తెలుగు ఇండస్ట్రీకొచ్చింది. చాలా గాడ్ ఫాదర్ లేకుండా అంచెలంచెలుగా తన అచంచలమైన విశ్వాసంతో ఈ స్థాయికి వచ్చాడని చెప్పాలి 'శేఖర్ కమ్ముల.' అటువంటి డైరెక్టరు ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం కూడా గ్రేట్. ఏది కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఇప్పటిదాకా చెప్పరు మామూలుగా అయితే ఆ సినిమా విషయంలో. ఇక రాజమౌళి చెప్తూ చూడ్డానికి శేఖర్ చాలా సాఫ్ట్‌గా, హంబుల్ కనపడతాడు. కానీ చాలా మొండివాడు. తను తనకు కొన్ని సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలకి, తను నమ్మిన సిద్ధాంతాలకి, తను అనుకున్న సూత్రాలకి లోబడే సినిమా తీస్తాడు తప్ప కొంచెం కూడా పక్కకి రాడు. నేను అనుకుంటా నాకు సిద్ధాంతాలుంటాయి గానీ, కానీ పరిస్థితుల దృష్ట్యా నేను నా సిద్ధాంతాలు దాటి సినిమాలు చేస్తూ ఉంటానని కూడా 'శేఖర్ కమ్ముల' యొక్క పట్టుదలని, ఆయన యొక్క సినిమా తీసే విధానాన్ని కూడా రాజమౌళి ప్రశంసించడం నిన్న మరో విశేషం అనమాట. ఇక 'ధనుష్' చెప్పాలంటే దాని మీద ఒక ప్రత్యేకించి చెప్పాలి. తెలుగులో 'సార్' అని ఒక సినిమా వచ్చింది 'ధనుష్‌ది'. చాలా మంచి పెర్ఫార్మరు. అలాగే కాకుండా 'ధనుష్' గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అనమాట. అంతకుముందు మన 'ఎన్టీ రామారావు' గారు, 'ఏఎన్నార్', 'దాసనారాయణ' వాళ్ళు యాక్ట్ చేస్తూ, కథలు రాస్తూ, ప్రొడక్షన్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ చాలా చాలా ఫీల్డ్‌లో వాళ్ళు మాస్టర్స్ అయ్యారు. అలాగే తెలుగులో కూడా మన 'విజయ నిర్మల' గారు కూడా అంతే. ఈ మల్టీ ఫేస్డ్ ఆర్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులు. అలా చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన దాంట్లో 'ఎన్టీఆర్', 'సూపర్ స్టార్ కృష్ణ' మళ్ళా 'విజయ నిర్మల' గారు, 'దాసనారాయణ' గారు వీళ్ళతో పాటుగా చూస్తే ఇప్పుడు అటువంటి పర్సనాలిటీ ఎవరైనా అంటే మనకి 'ధనుష్' కనపడుతున్నాడనమాట. మన సౌత్ మొత్తంలో చూస్తే గనక. ఎందుకంటే ఇది తెలుగులో రెండో సినిమా, తమిళ్‌లో అతనిది 51వ సినిమా. చాలా ఆయన డైరెక్షన్‌లో గాని, ఆయన ప్రొడక్షన్‌లో కూడా చాలా మంచి సినిమాలు. మంచి టేస్ట్ ఉన్న ఆర్టిస్టు, అలాగే టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని కూడా చెప్పాలి. ఆయన ఒక మాట అడిగితే ఏంటంటే, ఎవరితో మీరు సినిమా అంటే అక్కడ 'నాగార్జున' కూడా 'ధనుష్' డైరెక్షన్‌లో చేయాలనే కోరిక వెళ్ళబుచ్చితే, 'ధనుష్' ఏం చెప్పాడంటే, 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని నా ఉద్దేశం' అని చెప్పేసి అక్కడ అనడం నిన్న సభకే ఒక జనంలో ఒక పెద్దగా గోల చేశారు. జనంలో కూడా ఒక అలజడి వచ్చిందన్నమాట. ఎందుకంటే పలు సందర్భాల్లో మన 'ధనుష్' ఏం చెప్పాడంటే, నేను తెలుగు స్టార్‌లందరిలో కూడా నాకు 'పవన్ కళ్యాణ్' అంటే అభిమానం అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాటల్లో ప్రస్తావన వస్తే, నాకు అవకాశం వస్తే కనుక 'పవన్ కళ్యాణ్‌తో డైరెక్ట్ చేయాలని ఉందనే విషయాన్ని కూడా నిన్న అక్కడంటే నిన్న ఈ సభలో ఇన్ని చమక్కులు జరిగాయన్నమాట చెప్పొచ్చే మాట. ఇన్ని జరిగాయి. అలాగే ఇంకో చిన్న ఆసక్తికర విషయం అంటే ఇప్పుడు స్టార్ డైరెక్టరు మొత్తం ఆయన ప్రపంచం అందరికీ పరిచయ వ్యాఖ్యలు లేకుండా చెప్పే ఎస్ఎస్ రాజమౌళి ఆ యాంకర్ అడుగుతూ ఉంటే, "మీ ఫస్ట్ సంపాదన ఎంత?" అంటే ఆయన రూ. 50 అని చెప్పడం విశేషం అనమాట. నిజంగా ఈ ఈ విషయం రూ. 50 అది ఆ వేతనం తీసుకొని ఏంటి ఈరోజు ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నాడో తెలీదండి రెమ్యునరేషన్ గాని, ఆ స్థాయికెళ్ళుంటే ఇది కూడా ఒక బిచ్చగాడు ఒక అత్యంత ధనవంతుడిగా ఏ విధంగా అయ్యాడనే కథలాగా అనిపిస్తోంది. రాజమౌళి చరిత్ర కూడా ఆ మాటల్లో కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించాయన్నమాట. మళ్ళా ఆ రూ. 50 ఆ రోజు ఏం చేశానో గుర్తులేదు. మళ్ళీ అది అడక్కండి అని కూడా ఆయన అనటం కూడా చాలా చాలా నేను చెప్తాను కదా! ఈ 'కుబేర' ఇక దీని గురించి మాట్లాడుకుంటే 'శేఖర్ కమ్ముల' మధ్యలో కదిలిన ఒక పాయింటే కథ చేశారు. ఇంకా ఒకళ్ళు ఎవరో 'శ్రీనివాస్ ప్రసాద్' ఎవరో ఆయన రచనా సహాయం చేశారని కూడా ఆయన సిన్సియర్‌గా చెప్పారు. ఇంకా ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే 'దేవిశ్రీ ప్రసాద్' ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. 'దేవిశ్రీ' అంటేనే తన మార్క్ ఒకటుంటుంది. ఆ మార్క్ మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక థీమ్ మ్యూజిక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ థీమ్ మ్యూజిక్ చాలా టాప్‌గా ఉందని కూడా అలాగే నాగార్జున చెప్తూ దీనికి ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని విన్నాను. ఈ సినిమాకి అన్నీ చాలా బాగా కుదురుతున్నాయని కూడా చెప్పడం చాలా విశేషం అనమాట. ఈ సినిమాలో 'ధనుషు', ఈ 'రష్మిక మందన' అలాగే 'నాగార్జున' మాట. అంటే ఒక అల్ట్రా రిచ్ పర్సన్‌కి అలాగే అల్ట్రా పూర్ పర్సన్‌కి మధ్య ఒక సంఘర్షణ ఈ సినిమాగా కూడా మనం తీసుకోవచ్చు. అందులో 'నాగార్జున' పాత్ర ఒక ప్రభుత్వ ఉద్యోగి కిందను,
ఇప్పుడు మన ధనుష్ పాత్ర ఒక బిచ్చగాడు అంటున్నాం కదా! బిచ్చగాడు. ఇంకోటేంటంటే సెంటిమెంట్ ప్రకారం కూడా చూస్తే బిచ్చగాడుగా ఉన్న సినిమా గాని, ఈ కైండ్ ఆఫ్ సంఘర్షణ సినిమాలు గాని, ఒక ఫార్ములా మూవీస్‌గా చూస్తే కూడా ఇప్పటిదాకా చాలా సక్సెస్ అయ్యాయి. తెలుగులోను, తమిళ్‌లోను, హిందీలోను చూసినా ఆ బిచ్చగాడు పేరుకి బిచ్చగాడైనా కూడా సక్సెస్‌ఫుల్ ఫార్ములాకి కేర్ ఆఫ్ అడ్రెస్ బిచ్చగాడు ఇప్పటిదాకా. విజయ్ ఆంటోనీ సినిమా 'బిచ్చగాడు' టైటిల్‌తో వచ్చిన సినిమా కొన్ని కోట్లు కొల్లగొట్టింది. అలా చూసుకుంటే చాలా ఉదాహరణలున్నాయన్నమాట. సో, ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి జనాలందరికీ. అలాగే ముఖ్యంగా 'శేఖర్ కమ్ముల' కాన్ఫిడెన్స్ గాని, అక్కడ 'నాగార్జున' కాన్ఫిడెన్స్ గాని చూస్తే నిన్న చెప్పా కదా! నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాకుండా ఒక సక్సెస్ మీట్‌లా సాగింది. 'శేఖర్ కమ్ముల' యొక్క విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఇప్పటిదాకా లేదు. ఆయన ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉండడం. అట్ ద సేమ్ టైమ్ రాజమౌళి కూడా అంత పెద్ద డైరెక్టర్ వచ్చి ఈ సినిమాని అభినందించడం నిజంగా సుపరిణామం. ఈ నెల 20 తారీఖు థియేటర్‌లో ఈ సినిమా వస్తుంది. డెఫినిట్‌గా ఇదొక మంచి మూవీ అవుతుంది. 'శేఖర్ కమ్ముల' కెరీరే కాదు, 'నాగార్జున', 'ధనుష్' అలాగే చూస్తే 'రష్మిక' కూడా ఇది మంచి 'రష్మిక' కూడా గోల్డెన్ హ్యాండ్‌గా గోల్డెన్ లెగ్‌గా సాగుతుంది కాబట్టి ఇండస్ట్రీలో. ఈ సినిమాకి అన్ని మంచి శకునాలు కనబడుతున్నాయి. అందుకే 'నాగార్జున' గాని, 'రాజమౌళి' గాని 'శేఖర్ కమ్ముల్ని' అంతంత మాటలతో ముంచెత్తేసారని చెప్పాలి. సో, ఈ సినిమాని థియేటర్‌లో అందరం చూసి ఎంజాయ్ చేద్దాం. సెలవు.